బూడిదన్నా ఇప్పించండి, వాడి అన్నా ఇప్పించండి. అంతకన్నా నాకేం వద్దయ్యా, నేను ఆల్రెడీ కష్టాలు పడి బతికానయ్యా. నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటుంటారు పెద్దలు. కానీ మన దగ్గర ప్రతిపక్ష నేత పరామర్శకు వెళ్లే వరకు ఆ చట్టానికి కళ్ళు కనపడవు, కాళ్ళు నడవవు. అవును, గాదె సాయి కృష్ణ మిస్సింగ్ కేసు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను తుఫాను రేపుతోంది. అచ్చం సూర్య నటించిన జై భీమ్ సినిమాను తలపిస్తున్న ఈ రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీలో రాత్రికి రాత్రే సీన్లు మారిపోయాయి. ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడి అర్ధరాత్రి 11 గంటలకి బాధితుడి తల్లిని పిలిపించి మరీ కేసు నమోదు చేసింది. అసలు లాకప్లో ఏం జరిగింది? ప్రత్యక్ష సాక్షి చందు లీక్ చేసిన ఆ భయంకరమైన నిజాలేంటి? కూటమి ప్రభుత్వానికి మైండ్ బ్లాక్ అయ్యేలా ఆ తల్లి కోర్టులో వేసిన స్కెచ్ ఏంటి? లెట్స్ వాచ్ ఇట్. అందరికీ కొడుకులు ఉంటారు తల్లిలుగా. ఒకటి ఏంటంటే న్యాయం కావాలి. అతని చంపమని పైనుంచి ఆర్డర్లు అయితే పంపించలేదుగా. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత గొడవ జరుగుతున్నా కదలని కూటమి ప్రభుత్వం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించగానే ఆగమేఘాల మీద అలర్ట్ అయిపోయింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో బాధితుడి తల్లి విజయలక్ష్మికి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నుంచి అర్ధరాత్రి పిలుపొచ్చింది. వెంటనే కృష్ణలంక సిఐ నాగరాజుపై ఐపీసీ, బిఎన్ఎస్ సెక్షన్లు 127(4), 127(6), హత్యాయత్నం సెక్షన్ 103(1) కింద క్రైమ్ నంబర్ 107/2026తో కేసు బుక్ చేసేశారు. దర్యాప్తు పారదర్శకంగా సాగాలంటూ దిశ ఏసీపీ దైవప్రసాద్ను రంగంలోకి దించారు. అంతా బాగానే ఉంది, కానీ సామాన్యులు మొత్తుకున్నప్పుడు లేని ఈ వేగం జగన్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టగానే ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అంటూ జనాలు సెటైర్లు వేస్తున్నారు. ఒక హత్య కాదు, పోలీస్ స్టేషన్ లో ఇలాగనే కొడుతూ 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 ఒకరి చావుకు కారణమైతే ఇంకొకరు ఆత్మహత్య చేసుకుని ఆత్మహత్య వీడియో ద్వారా తన మెసేజ్ ను తెలియజేసిన పరిస్థితి. ఈ కథలో అసలు ట్విస్ట్ మహంకాళి చందు అనే ప్రత్యక్ష సాక్షి సోషల్ మీడియాలో వదిలిన ఒక వీడియో. ఇది చూస్తుంటే ఒళ్ళు గగురు పడుస్తుంది. రౌట్ డిగ్రీ అనేది ఎట్లా అంటే ఒక డ్రై ఐస్ లాంటిది. మన ఫ్రిడ్జ్ లో పెట్టే కరెంట్ ఐస్ క్రీమ్ ఉండిద్దిగా అండి, అది మొత్తానికి కరెంట్ ఇచ్చే ఐస్ క్రీమ్ తీసుకొస్తారనమాట. తీసుకొచ్చేది మగోడికి అయితే ఎక్కడైతే ప్రాణం ఉండిద్దో అక్కడ పెట్టేస్తాడు. అక్కడ పెట్టేసి నానా చిత్రహింసలు పెడతారు. మనం చేసినవి ఒప్పుకున్నా కూడా ఇంకా అతను ఇంకా ఏమన్నా మేము చెప్పిన వరకు ఒప్పుకోవాలని చెప్పి ఇట్లా ఒప్పించే పద్ధతులు చేస్తారు. తాను లాకప్ లో ఉన్నప్పుడే సాయి కృష్ణను స్టేషన్ కు తెచ్చారని, ఖాకీలో అతన్ని 3rd డిగ్రీతో దారుణంగా చిత్రహింసలు పెట్టడం కళ్లారా చూశానని చందు కుండబద్దలు కొట్టాడు. ఆ రోజు సాయితో పాటు స్టేషన్ కు తీసుకొచ్చిన వాళ్ళందరినీ చంపేశారు. నాకు భయమేసి వీడియో చేస్తున్నా అంటూ నెట్టింట్లో బాంబు పేల్చాడు చందు. బాబులో ఒకటి నాని అనే వ్యక్తి 8 టౌన్ అతను ఇటు 6 టౌన్కి వచ్చాడు. అతను ఒకళ్ళు ఆ రోజు ఉన్న సాయిని పట్టుకొని కొట్టేటప్పుడు చూసిన వ్యక్తి నేను స్టేషన్ లో. సార్ సీలింగ్ పైన తెగిపోయిందా అన్నా కూడా వదల్లా. ఆ రోజు నన్ను ఎందుకు పంపించారో స్టేషన్ లో నుంచి నాకేం తెలియట్లేదు. నేరస్తుడైనా అమాయకుడైనా చట్ట ప్రకారం కోర్టులో ప్రవేశపెట్టాలి గాని లాకప్ లో కొట్టి చంపే హక్కు ఏ రాజ్యాంగం ఇచ్చింది? సాయి కృష్ణను విపరీతంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని, ఆ తర్వాత బాడీని మాయం చేశారనే ఆరోపణలు ఇప్పుడు గగురు పొడుస్తున్నాయి. ఇదంతా ఒకెత్తైతే రాష్ట్రంలో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే అసలు హోంమంత్రికి ఈ కేసు గురించి కనీస అవగాహన కూడా లేదనే టాక్ నడుస్తోంది. సూపర్ హోంమంత్రి అంటూ ప్రచారాలు చేసుకోవడం కాదు, డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ముఖ్యం. ఒక వ్యక్తి లాకప్లో మాయమైపోతే కనీసం హోంమంత్రి శాఖకు క్లారిటీ లేకపోవడం కూటమి ప్రభుత్వ అద్భుతమైన పనితనానికి లైవ్ ఎగ్జాంపుల్ అంటూ నెటిజన్లు ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు. గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఆవేదన చూస్తే ఎవరికైనా కన్నీళ్లాగవు. నా కొడుకు తప్పు చేస్తే జైల్లో పెట్టండి, అంతేకాని చంపేసి శవాన్ని కూడా దాచేస్తారా? కనీసం నా కొడుకు శవాన్నైనా నాకు ఇప్పించండి అంటూ ఆ తల్లి కన్నీరు మున్నీరవుతోంది. కానీ ఆ తల్లి సామాన్యురాలు కాదు, చట్టం పవర్ తెలిసిన తల్లి. అందుకే వెంటనే హైకోర్టును ఆశ్రయించింది. సాయి కృష్ణను అరెస్టు చేసిన సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని భద్రపరచాలని, దాన్ని డిలీట్ చేయకుండా ఆర్డర్ ఇవ్వాలని పిటిషన్ వేసింది. ఒకవేళ ఆ ఫుటేజ్ బయటపడితే ఎంతమంది ఖాకీల యూనిఫామ్స్ ఊడిపోతాయో అని డిపార్ట్మెంట్లో వణుకు మొదలైంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కేసును కప్పిపుచ్చడం సాధ్యం కాదని తేలిపోయింది. కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్ట్ దాదాపు ఖాయమంటున్నారు. అతనితో పాటు ఆ రోజు డ్యూటీలో ఉన్న మరికొంతమంది ఖాకీలపై కూడా వేటు తప్పేలా లేదు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా నియమితులైన రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహ కిషోర్ ఇవాళ విజయవాడకు వస్తున్నారు.
ఆయన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సిపి రాజశేఖర్ బాబులను కలిశాక నేరుగా కృష్ణలంక స్టేషన్కు వెళ్లి విచారణ జరపబోతున్నారు. కానీ ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్న ఒక్కటే, అసలు గాదె సాయికృష్ణ బతికే ఉన్నాడా లేదా, చనిపోతే ఆ బాడీని ఎక్కడ దాచారు, పోలీసులు ఎందుకు నోరు విప్పడం లేదు. పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి, పోనీ ఎక్కడ చేశాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. చూశారుగా ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో. లాకప్ డెత్తులు, శవాల మాయం, ప్రత్యక్ష సాక్షుల భయాలు, వీటన్నింటికీ కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? చట్టాన్ని కాపాడాల్సిన ఖాకీలే హంతకులుగా మారితే ఇక సామాన్యుడికి రక్షణ ఎక్కడ? మరి ఈ హై డ్రామా పొలిటికల్ అండ్ క్రైమ్ థ్రిల్లర్లో ఎలాంటి నిజాలు బయటకొస్తాయో చూడాలి. ఈ దారుణమైన ఘటనపై మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్స్ బాక్స్లో మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.